వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాగులో చిక్కుకుపోయిన మహిళలు. మావోయిస్టుల స్మారక చిహ్నాలను కూల్చివేసిన భద్రతా బలగాలు. తమిళనాడు పర్యటనపై మోడీ స్పెషల్ వీడియో. కట్నం తిరిగి ఇస్తేనే అంత్యక్రియలు చేస్తామని ఓ మహిళ కుటుంబ సభ్యుల డిమాండ్. పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీల నాయకుల చేరికల కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే జన్యామ జిల్లా స్టేషన్ గన్పూర్ జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు స్టేషన్ గన్పూర్ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని ఇప్పగూడెం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఆర్బీఎస్కే మొబైల్ వైద్య బృందంతో కలిసి జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఫుడ్ సేఫ్టీ డిసిగ్నేషన్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ కుమార్ స్పందించారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల గురించి అవగాహన, హ్యాండ్ వాష్ మెలకువలు, మధ్యాహ్న భోజన వంటశాల గదిని, డైనింగ్ హాల్ని, స్టోర్ రూమ్ని పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. వాటర్ ఎప్పుడు కిందకి వెళ్ళాలి. మీ క్లీన్ అయిపోయిన వాటర్ మళ్ళీ ఇట్లా పైకి రాకూడదు. ఓకే, వాటర్ ఎప్పుడు కిందకి వెళ్ళాలి. ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ అయితేనే హ్యాండ్ వాష్ కంప్లీట్ అయినా. ఓకేనా? హ్యాండ్ వాష్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి? వచ్చిన సార్ వాళ్ళే తీసుకొని చూస్తున్నారు. చూపించండి. సీజన్ కాబట్టి పర్లేదు. హ్యాండ్ వాష్ అనేది టెక్నిక్ తెలుసా ఎవరికైనా? హ్యాండ్ వాష్ టెక్నిక్ ఎవరైనా ఒకరు చూపిస్తారా? హ్యాండ్ వాష్ స్టెప్స్ ఏం కాదు, తెలిసిన వాళ్ళు ఎవరైనా హ్యాండ్ వాష్ స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ పామ్ టు పామ్. ఓకే, అందరూ రిపీట్ చేసుకోండి, మీకు గుర్తుంటుంది. ఓకే, మీరు వాటర్ తో స్టార్ట్ చేస్తే సోప్ వాటర్ తో చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ పామ్ టు పామ్. ఓకే, సెకండ్ ఇంటర్ లాక్. ఓకే, థర్డ్ బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్, 2 hands back of the hand. Fourth step, 2 thumbs. Incoming voice call from +91 98495 75648 on sim 1. Last nails etla? Incoming voice call from +91 98495 75648 on sim 1. కోతులతో బెంబేలెత్తుతున్న జనం. కోతుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు మండలం మునగలపాడు గ్రామంలో కోతులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఒకేసారి మంద కోతులు ఇళ్లలోకి చొరబడే విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. కోతుల నుంచి కాపాడాలని మునగలపాడు గ్రామస్తులు కోరుతున్నారు.
ఆ చెట్టు మీదనే ఉన్నది దీనిలో నల్లియలేగానే జ్వరం వస్తున్నాయి. మళ్ళీ నీళ్ళు 200 కోతలకు తప్పలేవు సార్. అన్నీ ఈ చెట్ల మీద దాంట్లో మీద దీంట్లో వాన రాత్రి 10 వరకు నీళ్ళలాగము. ఇండ్లు తెచ్చినామంటే ఇండ్లు కాదు ఇలాగ నట్టగానే వచ్చి కుంటిమే ఇంకా అయిపోయి ఇందే కాకుండా బియ్యం సంచులు పెట్టుకోవడం, జొన్నల సంచులు పెట్టుకోవడం అన్నీ ఇదే ఉండవుతున్నాయి. దాంట్లో దాంట్లోకేసే నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చి పని చేస్తుంది. వాళ్ళ ఇల్లు కట్టేటప్పుడు బాధపడలే. ఇప్పుడు వాళ్ళు కరెంట్ వేసి వచ్చినారు. అప్పటి నుంచి కొంచెం తక్కువ లేకుండా హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు కొండ సురేఖ, ధనసిరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, వరంగల్ సిపి కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీ సమీక్ష సమావేశంలో భూపాల్పల్లి ఎమ్మెల్యే గన్రాజ్ సత్యనారాయణరావు పాల్గొని మాట్లాడారు. వెంటిలేటర్స్ కానీ సిటీ స్కానింగ్ కూడా తెప్పియడం జరిగింది. డెలివరీస్ కూడా పెరిగాయి సార్. హాస్పిటల్లో కలెక్టర్ గారు కానీ మా హాస్టల్స్ లో కూడా తిరుగుతున్నారు. కొంచెం స్పెషల్ గా శ్రేయస్ గారు అన్నట్టు మనము ఈ యొక్క సిఎస్ఆర్ లో వాసవి కానీ సిఎస్ఆర్ లో కానీ మనము ఈ యొక్క అన్నదానం చేసేటోళ్ళు, బ్రేక్ఫాస్ట్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 3,10,00,000తో సిటీ స్కానింగ్ కూడా మా ఏదో కంపెనీతో మాట్లాడి పెట్టిస్తున్నారు. అలాగనే ఒక టోటల్ గా మీరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అదేవిధంగా ఈ హాస్టల్లో ఇబ్బంది లేకుండా పోతే బెడ్స్ కూడా లేక కింద పడుకుంటున్నారు. పాములు గుట్టి చనిపోయిన సంఖ్యలు కూడా కొద్దిగా అవి కూడా బెడ్స్ ఏర్పాటు చేసే విధంగా ఈ హాస్టల్. వరంగల్ జిల్లాలో తీగలాగితే డొంక కదులుతున్న కల్తీ ఆయిల్, పశువుల కొవ్వును కరగబోసి ఆయిల్ తయారీ, పరకాలలో ఆయిల్ సంపిల్స్ ను కలెక్ట్ చేసుకుని నాచారం ల్యాబ్ కు పంపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు 15 రోజుల్లో నివేదిక అందిస్తామంటూ వెల్లడి. పలువురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బిర్యానీ సెంటర్లపై, నగరంలో హోటల్పై ప్రత్యేక దృష్టి పెట్టామని అంటున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆయిల్ తీస్తాను లేకపోతే ఏం చేస్తాను? కోళ్ళకు ఫారం పోతాయి. ఇది కోళ్ళకు దానికి తొందరగా కావాలని దీనికి ఇస్తారు. కోళ్ళకి వెయిట్ గెయిన్ కోసమా? వెయిట్ గెయిన్ కోసం జస్ట్ వాళ్ళకు న్యూట్రిషన్స్ లైట్. మరి స్మెల్ డిఫరెంట్గా వస్తుంది. ఈ స్మెల్ కొంచెం అట్లా ఉంటుంది. తీసినప్పుడు స్మెల్ వస్తుంది, తర్వాత ఏం రాదు. చికెన్ బిర్యానీ చూసినాం, అక్కడ కూడా అన్సేఫ్ అని వచ్చింది, కేసు ఫైల్ చేసినాం. తర్వాత ఒక మార్ట్ కూడా ఇక్కడ చూసినాం, ఆ మార్ట్ కూడా షాంపూ తీసినాం. కొన్ని ఇన్స్పెక్షన్ కూడా 2 మార్ట్లు చేసినాం ఇక్కడ. తర్వాత కిరాణా షాపులు కానీ, తర్వాత ఇంకేవిధంగా హోల్సేల్ షాపులు కానీ ఇక్కడ తీసి అన్నీ కూడా తనిఖీ చేసాం, ఇన్స్పెక్షన్ చేసాం. వాటి ప్రకారంగా మేము కూడా ఫాలో చేస్తాం. ఈరోజు మేము మాకు ఇచ్చిన సమాచారం ప్రకారంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మా కమిషనర్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారంగా ఇక్కడ ఏదైతే ఉన్నదో యానిమల్ ప్యాడ్ దీని గురించి వీళ్ళు తయారు చేసామని తెలిసింది మాకు. వాళ్ళు ఎవరనగా ఈ మహమ్మద్ మస్తాను,
తర్వాత ముహమ్మద్ సలీము అనే విషయాలు తెలిసినాయి. ఈ విషయంలో మేము షాంపూ చేయడానికి ప్రయత్నం చేసాము. షాంపూ తీసుకున్నాం ఆల్రెడీ. ఈ షాంపూలను మా యొక్క నాచారం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి హైదరాబాద్ పంపిస్తున్నాము. అక్కడ టెస్టింగ్లో నిజ నిర్ధారణలు బయటకు వస్తున్నాయి. ఆ రిపోర్ట్ ప్రకారంగా మేము వచ్చిన ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫైల్ను మేము కేసు ఫైల్ చేయడం కానీ జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ దేశం ఉన్నటువంటి యానిమల్ ఫ్యాట్ అనేది వాళ్ళు కొన్ని విధాలుగా మనకు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే దాన్ని చికెన్ బిర్యానీలో కానీ, తర్వాత గీ అనగా ఆయిల్ కానీ, గీ అనగా నీళ్ళ కానీ, తర్వాత కుకింగ్ ఫుడ్ వాటికి కానీ సంబంధించిన పంపించడం జరుగుతుంది. ఈ ఏదైతే నిజ నిర్ధారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఏమంటే ఉంటుందో ఆ ప్రకారంగా మేము ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి వ్యవహారాన్ని బట్టి మేము కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. సుధిరెడ్డిపల్లె ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా వెంకటరాయుడు పదవి బాధ్యతలు స్వీకరించారు. సుధిరెడ్డిపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఈ వేడుకలకు కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ సీఈఓ రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన సింగిల్ విండో చైర్మన్ వెంకట్రాముడు మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. రైతులు 419 రూపాయల ఇన్సూరెన్స్ కడితే ఏదైనా ప్రమాదం సంభవిస్తే రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు బీమా వస్తుందని, రైతులందరూ 419 రూపాయలు చెల్లించాలని కోరారు. సుందిరెడ్డిపల్లి సొసైటీలో రైతులకు ఉపయోగపడే ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వెల్కమ్ సార్, మీరు రావడం మా కార్యక్రమానికి పెద్ద అభిమానం. వెంకటరాముడు గారంటే వెంకటరెడ్డి నాకు. ఎన్వీఆర్ ల్యాండ్ లార్డ్ ఫ్రమ్ బ్రాహ్మణకొట్కూరు విలేజ్. ఎన్వీఆర్ నియోజకవర్గం వారు మనకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు కె సత్యరెడ్డి గారు, టీడీపీ నాయకులు, సుధిరెడ్డిపల్లి సత్యరెడ్డి గారు. సత్యరెడ్డి గారు వేదికపై కావాలి. చైర్మన్ గౌరవనీయులు మీరు ఎన్నుకున్నారన్నా సుధిరెడ్డిపల్లె పసుపల సొసైటీకి చైర్మన్ అయినాను. నాకు పెద్దలు రాంభూపాల్ చౌదరి గారు, ఇష్టవర్ధన్ రెడ్డి గారు, రాజవర్ధన్ రెడ్డి గారు, బొగ్గుల దస్తగిరి గారు, వెంకరెడ్డి అన్న గారు నాకు ఈ పదవి కట్టడం జరిగింది. నాకు ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ తరఫున సీఎం గారికి వచ్చినాడు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 419 రూపాయలు ప్రతి రైతు కడితే ఏదైనా జరిగితే వాళ్ళకు 2 లక్షలు మా చైర్మన్ ద్వారా, విష్ణువర్ధన్ రెడ్డి ద్వారా మేము ఇప్పించడం జరుగుతుంది. అందుకు ఊరున 419 రూపాయలు తిరిగి కట్టిస్తాము అని రైతుల సంక్షేమం ఏమైనా వచ్చినా మా చైర్మన్ గారు సబ్సిడీ ఏమన్నా ఇప్పిస్తాము. రైతులకు పైపు లైన్లు కానీ, ఎరువులు కానీ ఏది కొంచెం
పెద్ద మనిషి వాకులో కూలీలు చిక్కుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో చోటు చేసుకుంది. నక్కల వాగు అవతలి వైపు ఉన్న రైతుల పొలాల్లో ఉదయం వరి నాట్ల కోసం వాగు దాటిన కూలీలు తిరిగి వచ్చే క్రమంలో మధ్యాహ్నం కుండపోత వర్షానికి వాగు ఉధృతమై అందులో చిక్కుకున్నారు. ఇద్దరు మహిళలు వాగులు కొట్టుకుపోయే క్రమంలో స్థానిక యువకులు తాళ్ల సహాయంతో మహిళలందరినీ క్షేమంగా వాగు దాటించారు. ఎన్నికల సమయంలో స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వెంటనే నక్కల వాగుపై బ్రిడ్జి నిర్మించి తమ కష్టాలను తీర్చాలని మాల్యాల గ్రామస్తులు కోరారు. మన గండాల తాపలమైన లీడర్లు మల్యాల కైకిలు వచ్చినాము. పోయేటప్పుడు కొంచెం బొర్రె వచ్చినది, కానీ ఇప్పుడు వచ్చే వరకు సాయంత్రం 4కి ఫుల్ వరద వచ్చింది. మా వాళ్ళు ఇద్దరు కొట్టుకపోయేటోళ్ళు, కొట్టుకపోయే వాళ్ళు ఈ ఊరు నుండి ఒక అన్న వచ్చి 5-6 వచ్చి తాడేసి మమ్మల్ని కాపాడి కంపల్సరీ బ్రిడ్జ్ అయితే కట్టాలి. నీళ్ళల్లా నువ్వు కొట్టుకపోయిండు, ఇప్పుడు ఎట్లుండే నీ బాధ? కూలీ కోసం వస్తే ఇప్పుడు బాగా మేము పోంగా బాగా లేకుండా కొద్దిగా అయితే పోదు, ఇక కథ మా పైన అయిపోయింది. ఎంత మాది కాల్వ శ్రీరాంపూర్ మండల్ మల్యాల విలేజ్. నా పేరు వేల్పుల సంపత్. గతంలో దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాకు రోడ్డుకు, ఈ పోచంపల్లి రోడ్డుకు ఆ మిషన్ ఇచ్చిండు. ఆయన సొంత ఖర్చులతోటి రోడ్డు పోసుకున్నాం. ఇటు గొర్రె మీద పైపులు వేసిండు. విజయరామరావు ఎలక్షన్ల అప్పుడు గ్రామ పంచాయతీ, పాత గ్రామ పంచాయతీ సాక్షిగా జనాలు అందరి ముందట డాంబర్ రోడ్డు పోచంపల్లి సమ్మక్కల గద్దెల వరకు వేస్తా అని హామీ ఇచ్చిండు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఎండాకాలంలో తుమ్మలు ఉన్నాయి అన్న. కనీసం నా పేరు వెల్పుల సంపద, నేను ఎమ్మెల్యే విజయాన్న గెలవాలని మల్యాల ఊరు ఎవరినైనా తెలుసుకోరు. పోచమ్మ గుడి కాడికి నేను మొక్కుకున్నా, మాకు పేదలకు సహాయం చేస్తాడు అన్నట్టుగా కాలువ నీళ్ళు వస్తాయి. ఊళ్ళో బస్సు కూడా గతి లేదు మా మల్యాలకు. మోడల్ స్కూల్ దాకా వస్తున్నాయి, అటే పోతున్నాయి. అన్న మాకైనా సహాయం చేస్తా అని పోచమ్మ గుడికి అడిగిన. ఈ రోజున మేము చేనులో పోతే దాటడానికి ఆ పైపులు కొట్టుకుపోయే, వేసిన పైపులు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. 2 నెలలు అవుతుంది. సర్కార్ తుమ్మలు వీకిరన్నా అని మేము ఫోన్ల ద్వారా చెప్పినాం. ఇక్కడ లోకల్ లీడర్లను కలిసి మాట్లాడినాం. ఎంత 2 నెలల నుండి కనీసం స్పందన లేదు. ఇలా మేము చేనులో పోయి అటు పోగా వర్షం లేదు, మళ్ళీ రాగా ఇప్పుడు వర్షం తయారైంది. మేము చచ్చే ప్రమాదంలో ఉన్నాము. ఇక్కడ మంది పొరుగు రోజులు వచ్చిర్రు, వాళ్ళు చచ్చిపోతా అంటారు. ఈ మా సమస్య తీరేదన్నాడు, మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు? ఎల్లకాలం మాకు ఇదే బతుక. పోచంపల్లి డాంబర్ రోడ్ అన్నారు. డాంబర్ రోడ్ కాకుండా కనీసం తాత్కాలికంగా ఈ ఒర్రె పైన మరమ్మతు చేసి సర్కార్ తుమ్మలు వీకి ఈ సాగు చేసి ఇప్పటి తాత్కాలికంగా చేసి డాంబర్ రోడ్ వరకు చేస్తారో చేయరో తెలియదు, కానీ ఇప్పటి వరకన్నా చేయరా?
మా బతుకులకి ఇంతేనా ఇక మేము మారయా? మల్యాల అంటే నా పుట్టినూరు, మల్యాలతో నేను ఇక్కడి నుంచి నాకు ఓట్లు ఎక్కువ పడతానని ఆ వాగ్దానం ఇచ్చిన ఎమ్మెల్యే ఈరోజు మా మల్యాల అంటే దేవుడే లేదు. కనీసం ఒక బస్సు సౌకర్యం లేదు, ఊళ్ళే సీసీ రోడ్లు కనీసం మంచిగా లేవు. మాకు చేసింది ఏమిటి, ఇంకా చేయబోయేది ఏమిటి, ఇంకా మీరు ఏం చేస్తారని మాకు గ్యారంటీ ఉన్నది. అన్న ఇప్పటికైనా దండం పెడతానా విజయన్న, నువ్వు ఊళ్ళో మల్యాల ఊళ్ళో ఎవరన్నా తెలుసుకో, నీకోసం నేను పోషమ్మ గుడికి అడిగినా. ఇప్పుడైనా మీరు ఏమన్నా దయదలిచి మా అందు ఈ రోడ్డుకు సహకరించాలని మేము మల్యాల గ్రామస్తుల తరఫున అందరి తరఫున కోరుకుంటున్నా అన్న. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో చెరిపల్లి అశోక్ మహర్షి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చామ్ జిన్ ఫిట్నెస్ సెంటర్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాలకుర్తి పట్టణంలో ప్రఖ్యాత శివాలయం సోమేశ్వర స్వామి క్రమానుగా ఈరోజు చామ్ జిమ్ అని మన పత్రికా మిత్రులు అశోక్ గారి ఆధ్వర్యంలో జిమ్ అనేది ఇనాగరేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా యూత్ అందరూ కూడా పడదోన పడుతున్నారు, వారందరినీ కూడా మంచి మార్గం నడిపించాలని, శారీరక దృఢత్వం ఏర్పరచాలని, అదేవిధంగా వాళ్ళ మంచి ఆలోచనలు ముందుకు పోవాలనే ఉద్దేశంతో మన అశోక్ ఈరోజు చామ్ జిమ్ని ఏర్పాటు చేశారు. ఈ చామ్ జిమ్ అందరూ ఉపయోగించుకోండి. అది తద్వారా అశోక్ ఇంకా ఎక్కువ మొత్తంలో అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఫస్ట్ టైం మన పాలకుర్తి పట్టణంలో ఏర్పాటు చేశారు. అందరూ అతన్ని సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ఎంఐఎం పార్టీ అధినేత బారిస్టర్ అసుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు కరీంనగర్ బొమ్మకల్ 34వ డివిజన్ సలఫీనగర్లో కరీంనగర్ ఎంఐఎం జిల్లా అధ్యక్షులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ నూతన ఎంఐఎం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ విధి విధానాలకు ఆకర్షితులై 50 మంది యువకులు ఎంఐఎం పార్టీలో నూతన సభ్యత్వం తీసుకున్నారు. నూతనంగా పార్టీలో చేరిన యువకులకు ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఎంఐఎం పార్టీ కన్వ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. सेकंड में पूरे में अभी भी ना पूरे
साजिद राजा साजिद साम्या सलीम भाई करीमनगर टाइगर असदुद्दीन अवैसी साहब असदुद्दीन अवैसी साहब असदुद्दीन अवैसी साहब अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज डिवीज़न नंबर 34 में बैरिस्टर असदुद्दीन अवैसी साहब की हिदायत पर पार्टी ऑफिस का इफ्तिताह अमल में आया है और इस मौके पर जॉइनिंग प्रोग्राम भी मनाया गया। मज़र यहाँ के 34 डिवीज़न के उनकी मेरे निगरानी में ये ऑफिस का इफ्तिताह अमल में आया है। इस मौके पर मेरे साथ टाउन कमेटी के मेंबर्स और वार्ड कमेटी के सुबह मोहतमीन मजलिस को चाहने वाले इस प्रोग्राम में शिरकत किए। साबिका कारपोरेटर्स भी इस प्रोग्राम में मौजूद थे। मेरे साथ बैरिस्टर असदुद्दीन अवैसी साहब की हिदायत पर आए हुए टाउन कमेटी के जनरल सेक्रेटरी सैयद बरकत अली, जॉइंट सेक्रेटरी सैयद मोइजुद्दीन खादी साहब, आतिफ आतिना, अजहर दबीर, शरफुद्दीन, अकील फिरोज, इब्राहिम एडवोकेट, मोहसिन मोहिद्दीन, अल्लाह मल्ला सुरेश, तमाम डिवीज़न के यहाँ के साबिका नुमाइंदा कारपोरेटर अजहर दबीर, 5th डिवीज़न के सदर काजिमुल्लाह खान, ये तमाम लोग इस प्रोग्राम में थे। सबका मकसद यही है कि बैरिस्टर असदुद्दीन अवैसी साहब की हिदायत पर जमात को ताकतवर बनाने का ये हम सबका मकसद है। हम वो इरादे को लेके आगे बढ़ रहे हैं। आप तमाम लोगों से गुजारिश है, इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया वालों से, कि आपके चैनलों के जरिए मजलिस इत्तेहाद मुस्लिमीन का मैसेज और पैगाम बैरिस्टर असदुद्दीन अवैसी साहब का इरादा आवाम के सामने लाइए। बैरिस्टर असदुद्दीन अवैसी साहब का मकसद यही है कि जमात ताकतवर है और आवाम में इत्तेहाद की ज़रूरी है। हमको हालात के हिसाब से देश के ये इत्तेहाद पूरे देश में लाना ज़रूरी है। वो मकसद के साथ हम काम कर रहे हैं। हमको आपकी भी ज़रूरत है। इस प्रोग्राम में जितने भी लोग शरीक हुए और जो लोग ज्वाइन हुए, मैं उन लोगों को मुबारकबाद भी दे रहा हूँ। शुक्रिया। खुदा हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मरा बुलेटिन ला मళ్ళీ కలుద్దాం। స్టే ట్యూన్।